with you on few items that I have on my heart. And before I do that, I don't want to sound it as a class. I don't want to sound it as another lecture. కానీ ఈరోజు సాయంకాలానికి నేను ఎన్నుకున్నటువంటి ఈ కొద్ది మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందు కూర్చున్నటువంటి వారైనా సరే, లేకపోతే వెనుకున్నటువంటి వారైనా, ఒకవేళ నేను ప్రజెంట్ చేయబోయేటటువంటి ఈ కంటెంట్ లో నుంచి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే you can contact me later, or you can, if volunteers allow, you can grab a mic and ask questions. That's absolutely fine. I'm open for questions this evening. I don't know if my screen is visible or not. ఒకవేళ విజిబుల్ అయితే గనక చెప్పండి. JNTU కాకినాడలో మీరు జరుపుకుంటున్నటువంటి క్రిస్మస్, అలాగే ఈ క్రిస్మస్ ఈవెంట్ లో చాలా మంది యువతులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వేదికను అలంకరించినటువంటి డిగ్నిటరీస్ డాక్టర్ గారికి, అలాగే డాక్టర్ గారి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును సార్, ఆల్ డాక్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. అయితే అలాగే మా ఎదురుగా కూర్చున్నటువంటి డిగ్నిటరీస్ జోసెఫ్ బెన్నీ గారు, అలాగే విల్సన్ గారు, మీకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈరోజు సాయంకాలం మనం ఎందుకు కలుసుకుంటున్నాం ఇక్కడ అని అంటే, ఇట్ ఈస్ మానవాళికి ఒక పర్వదినంగా ఎన్నుకునేటటువంటి ఒక పండుగ. మానవాళికి ఒక మతపరమైనటువంటి పండుగగా కాకుండా మానవాళికి అందరికీ కూడా ఉపయోగపడే, మానవాళికి అందరికీ కూడా సేవాభావం నేర్పించినటువంటి ఒక పండుగను మనం జరుపుకోవటానికి, లేకపోతే ఆ పండుగను పురస్కరించుకొని ఇక్కడ ఉన్నాం. ఆ విషయాన్ని పంచుకునే ప్రయత్నమే ఈ రోజు సాయంకాలం వాలంటీర్స్ అందరూ చేస్తున్నారు. ప్రస్తుతానికి హ్యుమానిటీకి ఉన్నటువంటి కాంటెక్స్ట్ ఏమిటి అని గనక మనం చూస్తే, మా కంపెనీలో దో వీఆర్ ఎ స్మాల్ కంపెనీ, వీఆర్ ఇంటూ ఫిన్టెక్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ మేము యూజ్ చేసే టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే మెషిన్ లెర్నింగ్ కావచ్చు. వీటిని ఉపయోగించుకొని పిల్లలు, ఎస్పెషలీ ఏజెస్ ఆఫ్ యోర్స్, జనరేషన్ జీస్, వాళ్ళు, నా జనరేషన్ వాళ్ళు ఒక 2 రోజులు కష్టపడి రాసే కోడ్, 2 రోజులు కష్టపడి చేసే పనిని మీ జనరేషన్ వాళ్ళు they are achieving it in 2 hours. Can you give a big round of applause for yourselves? నేను కావాలనే కోరుకుని మీ జనరేషన్ వాళ్ళను హైర్ చేసుకుంటాను. The reason is your brains are tuned like that. You talk about multiverses, you talk about artificial intelligence, you talk about digital world, America and now the USSR, ఆ తర్వాత ఇండియా అండ్ అమెరికా అన్నట్లుగా 3 సూపర్ పవర్స్ కనిపిస్తున్నట్లుగానే గత 4-5 సంవత్సరాలలో there is no superpower. The superpower that exists today is it's only digital technology. Our digital technology, though the world has become not just a flat earth, but the world has become a point. Okay, point అయిపోయింది. That's how closely connected we are. Humanity is really coming together using this technology, using machine learning. అయితే ఈ machine learning and artificial intelligence, for some reason, humans are unlearning a lot of things. Humans are unlearning the relationships. Humans are unlearning the connectivity with their fellow friend. Humans are losing affection, love, care, concern, etc. US కు రెగ్యులర్ గా మీలో చాలా మంది you might have dreams to go to US and spend some time there, study, work, earn good career, etc. నేను అలాగే వెళ్ళాను. అండ్ అక్కడ కార్స్ వితౌట్ డ్రైవర్స్ ఉంటాయి. కానీ once you start using that, men who sit in that car become men without purpose. Purposeless humanity గా మారిపోతుంది. టెక్నాలజీ హ్యూమన్ బెటర్మెంట్ కోసం కావాలి అని ఆలోచించే రోజులు పోయి, టెక్నాలజీ దట్ షాటర్స్ హ్యూమన్ సొసైటీస్ వైపుకు ప్రయాణం చేస్తుంది. We are going towards, or we are walking towards, or we are in a society that is no more together, that looks together
తెలుపు, నలుపు, ఏషియా, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, యూరప్ అన్న తేడా లేకుండా అందరం ఒకటి అవుతూ ఉన్నట్లుగా కనిపిస్తూనే we have shattered our own families, we have shattered our own societies. We are so disconnected like never before in the history. అది మనకున్నటువంటి పరిస్థితి. వరల్డ్ వ్యూస్ కొన్ని ఉంటాయి, ప్రపంచ దృక్పథాలు. These world views teach you how you look at this world. ఈ ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్న ప్రపంచం, సిన్స్ ఇట్ ఈస్ టెక్నాలజీ ఓరియంటెడ్, సిన్స్ ఇట్ ఈస్ highly tech savvy, people of my age, millennials అని పిలుస్తారు, మాలో కొన్ని అభద్రతా భావాలు ఉన్నాయి. We have our own fears, we have our own challenges. You are really blessed in that area. మీకు ఆ challenges లేవు, because you are born with this technology. You are born and you grew up in the technology. That's the blessing that you have. So the societies in the past, they were fearful of technology. కొన్ని దృక్పథాలు, కొన్ని మత సంబంధమైన దృక్పథాలు, కొన్ని సామాజిక దృక్పథాలు టెక్నాలజీని భయంతో చూస్తాయి. ఇంకొన్ని జాగ్రత్తతో చూస్తాయి, కేర్ఫుల్ గా. ఇంకొన్ని గ్రేట్ఫుల్ గా లేకపోతే థ్యాంక్ఫుల్ గా చూస్తాయి. కానీ ఇంకొక దృక్పథం ఉంది, ఆ దృక్పథం యూస్ఫుల్నెస్ చూస్తుంది. So tonight, I want to present you a perspective or a worldview that gives you fire within you to use technology for the betterment of yourselves and for the betterment of the world around you. Our perspective nu మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. Some dignitaries, some pioneers who walked before us for these technological innovations. ఒకవేళ లిస్ట్ చేస్తే కనుక there are hundreds of them, so I don't want to go into that. 1098 లో మొదలు పెడితే హిల్డెగార్డ్ ఆఫ్ బింజన్ అని పిలుస్తారు. ఆమె దగ్గర నుంచి లేటెస్ట్ గా మనకు 1800లో మన ముందు నడిచినటువంటి, లేదా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి, ఇంజనీరింగ్ లో బాగా మనం చదువుకునేటటువంటి, అర్థం చేసుకునే ప్రయత్నం చేసేటటువంటి ఐజక్ న్యూటన్ వరకు, they all grew in one worldview. They all developed their technology. They all developed. They started looking into this earth. They started looking into this nature to find something, because they grew in one worldview. And what is that worldview? What worldview gives you that fire to look into things, to find something for the betterment of humanness or humanity? దాన్ని ఈరోజు సాయంకాలం నేను ఆడమ్ 2.0 అని పిలుస్తున్నాను, ఆర్ హ్యూమన్ 2.0 అని పిలుస్తున్నాను. మా తల్లిదండ్రులున్న సమయం వాళ్ళను బేబీ బ్లూమర్స్ అని పిలిచారు. జస్ట్ వార్ అయిపోయింది, సెకండ్ వరల్డ్ వార్. దే వర్ ఆల్ థింకింగ్ అబౌట్ ఎగ్జిస్టెన్స్. ఆ తరువాత మా జనరేషన్, we didn't look for existence, but we looked for comfort. The reason we looked for comfort is, మాకు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ కు కావాల్సిన రోటీ, కపడా, మకాన్ 3 ఉన్నాయి. ఇప్పుడు మా అమ్మ లేకపోతే మా ఇంట్లో వాళ్ళు సంపాదించిన ఆ చిన్న ఇంటి ముందు కారు నిలబెట్టాలి అని ఆలోచించాం మా జనరేషన్ లో ఉన్న వాళ్ళు. Now you, Generation Z's, post millennials, you look for your dreams. You don't look for any existence or some cheap comforts like us. But you look for dreams. You have wings to fly like that. And I'm really happy that I'm connecting with you tonight. So that human 2.0 is what I'm trying to address this evening. Manakunna technology, you take it in vaccine development, you take it in biotechnology, you take it in chemical engineering, or you talk about artificial intelligence, or you talk about computer science, data mining, analytics, etc., etc., etc. All of it, ultimately, మనం ఏం సాధించాలనుకుంటున్నాం అని ఆలోచిస్తే, సైంటిస్ట్ తో మనం గనక మాట్లాడితే, ఈ ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న వాళ్ళతో గనక మాట్లాడితే, మీకు తెలిసినటువంటి వ్యక్తి ఇలాన్ మస్క్ గారు, I think just 1 week ago, he released
a nanotechnology oriented technology, nanotechnology బేస్ చేసుకున్న ఒక టెక్నాలజీతో he introduced a phenomenon in markets లో ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఫినామినన్ తో now we are scratching our heads how to utilize it for the benefit of humanity. So all technology, all work of science, all education leads or goals, the goal of all of that is only one thing, and that is a better human society, a better human being, a stronger human being, a more fuller human being, a human being that never ages, ఎప్పటికీ చనిపోకుండా ఉండాలి, a human being that is never weak, a human being that is not touched by virus and dies. రీసెంట్ గా మనందరికీ పాండమిక్ గురించి తెలుసు. పోస్ట్ పాండమిక్ గా బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు. ఒకప్పుడు పోస్ట్ వార్ అని పిలిచేవారు. ఇప్పుడు దాని తర్వాత 2001-2లో పోస్ట్ 24/11 అని పిలిచారు, పోస్ట్ 10/11 అని పిలిచారు. ఆ తర్వాత ఇప్పుడు పోస్ట్ పాండమిక్ అని పిలుస్తున్నారు. పోస్ట్ పాండమిక్ తర్వాత మొత్తం టెక్నాలజీ దృష్టి అంతా ఇటువైపే ఉంది. స్ట్రాంగర్ హ్యూమన్ బీయింగ్స్, ఫుల్ హ్యూమన్నెస్, నెవర్ టు ఏజ్ కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్, నెవర్ టు బి వీక్ కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్, అండ్ నెవర్ టు డై కైండ్ ఆఫ్ హ్యూమన్నెస్. మనం చనిపోకూడదు, చనిపోకుండా ఉండేటటువంటి ఒక మానవుడు కావాలి. చనిపోకుండా జీవించే మానవ జీవితాలు, శరీరాలు, కుటుంబాలు, సమాజాలు, దేశాలు కావాలి అన్నది టెక్నాలజీ ముందున్నటువంటి, అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ముందున్నటువంటి ఒక సవాల్. అయితే వాట్ హ్యావ్ వి అచీవ్డ్ సో ఫార్ అని కనుక చూస్తే, robust technology we have invented, we have developed to become strong, to be more stronger, and to never become weak anymore. Kani tons of information undi man daggara, tons of information, and one supercomputer can read entire tons of this information in seconds and produce results to you in microseconds. Kani education about that information is diminishing. Tons of information but less education. Lots of information, lots of technology, but societies, మన సమాజాల్లో కాన్షియస్నెస్ తగ్గిపోయింది, సహిష్ణుత తగ్గిపోయింది, పరుని పట్ల ఉండాల్సిన కన్సర్న్ తగ్గిపోయింది. The systems that we have created are ruling over people, whether it is education system, political system, health system, everything crashes just in front of us and it rules over us. మనం helpless గా చూస్తూ ఉంటాం. And the technology we invent, one day it becomes our own enemy, and then we invent again to better that, and it becomes our enemy. It falls on its face, and again we invent. That is the cycle that we have been going through. Aithe where is the gap? మన ఇన్వెన్షన్స్, మనం చేసే ఈ టెక్నాలజికల్ గ్రోత్ ఎందుకని మోర్ మెచ్యూర్, ఇంకా పరిపక్వమైన, ఇంకా ఫుల్ హ్యూమన్నెస్ లోనికి మనల్ని ఎందుకు తీసుకెళ్లట్లేదు అని ఆలోచిస్తే, there are some answers that I want to address this evening. Very simple. నాకున్న కొద్దిపాటి బుద్ధిలో నేను వాటిని మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. I'll try to be very practical with you. And that is number 1, forgetting our vocation, forgetting who we are. మనం మనుషులం అన్న విషయం మర్చిపోతే వచ్చే సమస్య ఇది. We are men and women. We are human beings. That is our call. మనం మనుషులుగా బ్రతకాలి, మనుషులుగా బ్రతకాలి అని సృష్టికర్త మనల్ని సృష్టించాడు. The vocation of man is to reflect who God is and how we can take care of this world. దేవుడు ఎవరు, ఆయన గుణ లక్షణాలు ఏమిటి, వాటి ద్వారా ఈ ప్రపంచాన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ తో సహా ఎలా మనం పెంచి పోషించాలి, ఎలా వాటిని ఉపయోగించాలి, ఎలా వాటి ద్వారా సమాజాలకు, దేశాలకు మేలు కలిగించాలి. This is the call that we have.
మన పొజిషన్ మెల్లమెల్లిగా ఆ దేవుడిని పక్కన పెట్టి నువ్వు మాకు అక్కర్లేదు, ఐ am the king now అని అన్నాం. That is the gap. The gap is to reject the creator and thinking you and I, we are creators. We are co-creators, but we can never be creators. మనము ఎక్స్ నిహిలియో అన్న పదం ఒకటి ఉంది, అంటే క్రియేటింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. అలాంటిది చేయగలిగినటువంటి దేవుని స్థానాన్ని ఎక్స్ మటీరియా, అంటే ఉన్న మెటీరియల్లో నుంచి తిరిగి సృష్టించగల క్షమత ఉన్న మనుషులు మనం. దేవుడికి అవసరం లేదు, ఐ am God అన్న స్థితికి సమాజాలు వెళ్ళాయి. We forgot the vocation of priesthoodness. We forgot the vocation of kingship that God gave us. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారంతో కూడినటువంటి ఈ రూలింగ్ ఓవర్ దిస్ వరల్డ్ మనం మర్చిపోయాం. రూలింగ్ అని అంటే పెత్తనం చేయటం అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే అవతలి వాడిని దోచుకోవటం అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే అవతలి వాడి పైన వాడికున్నది నాకు కావాలి అన్న ఆశ అని అనుకున్నాం. రూలింగ్ అని అంటే నన్ను చూసి భయపడడం అని అనుకున్నాం. దాని కారణంగా బికాస్ ఆఫ్ దాట్ మ్యాన్ లాస్ట్ హిస్ కనెక్షన్ విత్ క్రియేటర్, అండ్ దాట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సిన్. దాన్నే పాపం అని పిలుస్తారు. So I'm not getting into religion anyways, okay? But I just wanted to address practical problems that I see with my eyes in the societies. అది నార్త్ అమెరికన్ సొసైటీ కావచ్చు, యూరోపియన్ సొసైటీ కావచ్చు, ఇండియన్ సొసైటీ కావచ్చు, కజాక్స్తాన్ నేను వెళ్ళాను అందుకే ఆ సొసైటీస్ మాత్రమే చెప్తున్నాను. ఆ సొసైటీ కావచ్చు, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా ఈ సొసైటీస్ కావచ్చు, అన్ని సొసైటీస్ లో ఉన్న కామన్ ప్రాబ్లం ఇదే. Losing the connection or replacing God with materials, replacing God with technology, replacing God with my ideas, with my brain. That's where the problem is. Because we lost the connection with God, we lost life. మనం మరణాన్ని తెచ్చుకున్నాం. Though the technology that we invent, మనకున్న శాస్త్రం, మనకున్న చదువు, మనకున్న టెక్నికల్ అడ్వాన్స్మెంట్ ఎప్పటికీ చనిపోయినటువంటి, ఎప్పటికీ వీక్ కానటువంటి మనిషిని తయారు చేయటం అయినప్పటికీ మనం దాన్ని సాధించలేకపోవటానికి కారణం ఇదే, రిజెక్టింగ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆయన పేరు ఫజల్ రానా. ఆయన లాస్ ఏంజలస్ లో ఉంటారు. ఆయనతో 2-3 ఇంటర్వ్యూస్ చేశాను. ఆ 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన నేను అడిగిన క్వశ్చన్ ఇదే, డూ యూ థింక్ మ్యాన్ కెన్ బి రిప్లేస్డ్ by the bots that we are creating for the days to come? Is that human 2.0? Is that man 2.0? Is that Adam 2.0? And adiginappudu, since he holds I think 3 PhDs in robotics, chemical engineering, and so on and so forth in that field, in those fields, ayana ichina answer ide. So far what science, so far what technology can understand is, I think it's a minuscule of what man is. మనిషి ఏమై ఉన్నాడో దానికి కేవలం ఒక మినిస్క్యూల్ మాత్రమే మనకు అర్థమైంది, ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని చెప్పాడు ఆయన. సో బేస్డ్ ఆన్ హిస్ వర్డ్, బేస్డ్ ఆన్ హిస్ ఎక్స్పీరియన్స్, ఐ వాంటెడ్ టు ఇన్వైట్ యూ టు అనదర్ హ్యూమన్ బీయింగ్, a man that was born 2000 years ago, a man that came as human 2.0, a man that came as Adam 2.0. ఒక 2000 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భాన జన్మించినటువంటి ఒక్క మనిషి, ఆ ఒక్క మనిషి కారణం చేత ప్రపంచం తలక్రిందులు అవటం, ఆ ఒక్క మనిషి యొక్క జీవితం కారణం చేత మనుషులు మళ్ళీ దేవుడితో కనెక్ట్ అవటం, ఆ ఒక్క మనిషి జీవితం కారణం చేత మనుషులు మళ్ళీ మనుష్యులుగా మారటం, that is Christmas. Christmas is the foundation for that new Adam, నూతన ఆదాం, నూతన మనిషి. ఈ మనిషి 2000 సంవత్సరాల క్రితం జన్మించాడు. ఈ మనిషి లైఫ్ ఇన్ అబండెన్స్, ఎప్పటికీ నశించినటువంటి జీవితం ఇస్తాను అని చెప్పాడు. ఫుల్ లైఫ్
ఇన్ అబండెన్స్, ఎప్పటికీ తరిగిపోనటువంటి, ఖాళీ అవునటువంటి, మరణాన్ని చూడనటువంటి, నెవర్ ఏజింగ్, నెవర్ డైయింగ్ శరీరాలతో కూడిన జీవితాన్ని ఇస్తాను అని పిలిచాడు. That one man, he took birth 2000 years ago. Never missed the mark of true humanness. మనిషి ఎలా బ్రతకాలో చూపించాడు, జీవితంలో చూపించాడు, మాటలో చూపించాడు, పలుకులో చూపించాడు, నడతలో చూపించాడు. ఆ మనిషి ఈరోజు ఆ మనిషి యొక్క పుట్టుకను మనం జరుపుకోవటం కోసమే ఇక్కడికి వచ్చాం. ఎగ్జాంపులరీ లైఫ్ దట్ హీ షోడ్. ఆయన తన జీవితంలో ఏ ఒక్కరూ ఫాల్ట్ పట్టుకోలేనటువంటి జీవితాన్ని జీవించాడు. చివరకు ఆయన మరణంలో కూడా ఎగ్జాంపుల్ ఆయన చూపించి హీ డిఫీటెడ్ డెత్. ఏ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అయితే మనిషిని ఇంకెప్పుడు చావని, ఇంకెప్పుడు వీక్ అవని, ఇంకెప్పుడు నశించనటువంటి శరీరాల వైపు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తున్నాయో, సర్వజ్ఞత అనగా సమస్తాన్ని తెలుసుకున్నటువంటి మనసు, బుద్ధి కావాలి అని ఆలోచిస్తున్నాయో, అది 2000 సంవత్సరాల క్రితం ఒక్క మనిషి తన జీవితంలో చేసి చూపించాడు. He defeated death. And on the third day, he rose again. And he says now, ఆయన తిరిగి లేచి మరణాన్ని జయించి, మరణాన్ని చంపి ఏమంటాడు అని అంటే, కూర్చున్నటువంటి మీలో, if you know this king that was born in Bethlehem 2000 years ago, that's a great pleasure. If you don't know this king, tonight is the opportunity to fall in love with this king. ఈ రాజు రాజ్యమేలటానికి మనం కనుక్కున్నటువంటి టెక్నాలజీస్, మనం ఇన్వెంట్ చేసుకున్నటువంటి టెక్నాలజీస్ రాజ్యమేలటానికి ఏం చేశాయి అని అంటే, 2 world wars మన ముందు కనిపిస్తున్నాయి. ఈ రోజు కనిపించేటటువంటి ఇజ్రాయెల్ అండ్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కనిపిస్తోంది. సో దిస్ వన్ మ్యాన్, he is ruling over this world now, today. How? I don't see him ruling. There are so many nations that call themselves ruling over this world. Some say, కొందరు అంటారు, we are digital power. కొందరు అంటారు, we are సైనిక శక్తి. కొందరు అంటారు, we are mind power. కొందరు అంటారు, consumer power. కొందరు అంటారు, so on and so forth. కానీ one man 2000 years ago, he launched a project called New Creation. He launched a project in which humans are called to behave humans. మనుషులను మనుషులుగా బ్రతకటం కోసం పిలిచాడు. మనం చూస్తున్న యుద్ధాలే మనకు ఒక ప్రమాణం. మనిషి సృష్టించినటువంటి టెక్నాలజీ, if it is not used carefully, if it is not used thankfully, if it is not used, if it is used fearfully, అవతలి వారిని సబ్జుగేట్ చేయటం కోసం ఉపయోగిస్తాం, అవతలి వారిని కండెమ్ చేయటం కోసం ఉపయోగిస్తాం, పరుణ్ణి దూషించటం కోసం ఉపయోగిస్తాం, దూషణకు విభజనకు ఉపయోగిస్తాం. That is the gap. Technology is great, but the gap still remains. One man 2000 years ago, he comes into this world and he calls human beings to behave humans. He launches this project called New Creation. నూతన ఆకాశము, నూతన భూమి. ఇంకెప్పుడు ఏ తప్పు, ఏ బలహీనత, ఏ చావు, ఏ మరణం లేనటువంటి ఒక సమాజం, ఒక దేశం, ఒక ప్రపంచం, ఒక విశ్వ మానవ సమాజం, మనుషులందరూ ఏకమయ్యేటటువంటి ఒక సమాజాన్ని నిర్మిస్తాను అని అన్నాడు. టు ఫిల్ ద గ్యాప్, జీసస్ క్రైస్ట్ 2000 years ago, he came into this world. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడైనప్పటికీ మనుష్యుడు తనతో కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి ఎస్టాబ్లిష్ చేయటం కోసం మనిషిగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం మనిషి పోగొట్టుకున్నటువంటి ఈ ప్రాణాన్ని, మనుష్య జాతి కోల్పోయినటువంటి జీవాన్ని, లైఫ్ ఇన్ అబండెన్స్, ఎప్పటికీ నశించినటువంటి జీవితం, ఫుల్ లైఫ్, స్ట్రాంగ్ లైఫ్,
never aging life, never dying life, victory over death అనేటటువంటి ప్రామిస్ తో 2000 సంవత్సరాల క్రితం ఒక్క మనిషి ఈ ప్రపంచానికి వచ్చాడు. ఎగ్జాంపులరీ లైఫ్ డిస్ప్లేడ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హ్యూమన్స్. చాలా సార్లు ఇలాంటి యంగ్ పీపుల్, మీలాంటి జనరేషన్ జీస్ తో మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నలు వస్తూ ఉంటాయి. రిలీజన్స్ బ్రో, దిస్ ఇస్ ఆల్ రిలీజన్. నో, కూర్చున్నటువంటి మీతో ప్రాక్టికల్ గా నా హృదయంలో ఉన్న మాట చెప్తాను. దిస్ ఇస్ నాట్ జస్ట్ రిలీజన్. That's very cheap, including Christian religion. Those are, in my opinion, religions are great, but this is not a story of religion. This is story of a man, one man, that is inviting all of us to behave humanness, manavata, manavatvam, vishwa manava shanti, vishwa manava aikyata, విశ్వ మానవ కుటుంబం, విశ్వ మానవ స్వభావం. దీస్ ఆర్ ది కాన్సెప్ట్స్ దట్ దిస్ కింగ్, ఈ రాజు రావటానికి గల కారణం అది. ఏ రోజు కత్తి పట్టుకోలేదు. అమెరికా వేసినట్లు, ఇంగ్లాండ్ వేసినట్లు, ఈ రోజు ఇస్రాయెల్ హమాసులు వేసుకుంటున్నట్లు, రష్యా అండ్ ఉక్రెయిన్లు వేసుకుంటున్నట్లు బాంబులు వేయలేదు. He didn't send his technology to throw somebody out, but he used a small technology. He used a small instrument called love. He used instruments called care, concern, humanness. నువ్వు టచ్ అయినంటావా, ఆ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే టచ్ చేస్తాడు. నువ్వు మాట్లాడనంటావు, ఆ రాజు వారి దగ్గరికే వెళ్ళి మాట్లాడతాడు. నువ్వు అనుకుంటావు వాళ్ళు చాలా బలహీనులు, ఈ రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బలహీనులతో కూర్చుంటాడు, ఆ బలహీనులతో భోంచేస్తాడు, అందరినీ సమానంగా కూర్చోపెట్టి భోంచేస్తాడు. And the community that formed following this king, they did the same thing. అదే చేస్తూ వెళ్ళారు. Pandemic after pandemic, 60లో ఒకటి, 60 AD, 80 ADలో ఒకటి, 120లో ఒకటి, ఇలా పాండమిక్స్ ఆఫ్టర్ పాండమిక్స్ వస్తూనే ఉన్నాయి. కానీ this community that started on క్రిస్మస్ దినాన మొదలైనటువంటి ఈ సమాజం ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా మానవత విడవకుండా నడవడానికి గల కారణం ఒక్క ఇన్స్పిరేషన్, one technology, and that technology we all know, that's the love that we have as human beings. We humans, true humans, never missing the mark of true humanness. That is the focus that we should have in our technology classes. That is the focus that we should have. That should be the center of all. The word university itself is derived from that. Universal brotherhood, universal togetherness, universal learning, universal body of humanness. That is what coming back to the humanness means. So, launching a new project called New Creation, Nutana Srushti అనేటటువంటి ఆ ప్రాజెక్ట్ లో you and I are now part of it. నేను ఇంతకు ముందు చదవాలనుకున్నటువంటి లిస్ట్, ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్డ్ బై దిస్ కింగ్. They looked at how can I talk about this king to people? They invented a Magnavox called mic. How can I talk about this king to people? They invented light. How can I talk about this king to people? They invented printing. How can I talk about this king to the world? They invented internet. They invented connectivity. All technology follows. All technology summed up for one purpose. And that purpose, unfortunately, these days, is used for political purposes. Chala purposes manam upayogustam, including business. But the purpose, technology exists. And you and I use that technology for is one human society, one human body. And that's what Christmas is all about. 2000 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ బాలుడు మరియ గర్భాన జన్మించి ఈ లోకానికి తన ప్రజలను రక్షించటానికి, అనగా తన ప్రజలను తిరిగి దేవునితో ఐక్యపరచటానికి,
తన ప్రజలకు ఇంకెప్పుడు మరణం రానటువంటి శరీరాలను ఇవ్వటానికి, ఇంకెప్పుడు మరణించినటువంటి జీవితాలను ఇవ్వటానికి, పునరుత్థానం అనే ఒక సమాజాన్ని నిర్మించటానికి ఆ రోజు అనగా క్రిస్మస్ రోజు ఆయన వెయిట్ చేశాడు. అది డిసెంబర్ 25 లేకపోతే జనవరి 1 లేకపోతే జనవరి 16 ఇది కాదు ప్రాముఖ్యం. ప్రాముఖ్యం ఏమిటి అని అంటే, ఈ మనిషి నిజానికి దేవుడు, నిజానికి సృష్టిని సృష్టించిన వాడు, ఆ సృష్టిని సృష్టించినటువంటి వాడు ఆదియందు దేవునితో, దేవుని దగ్గర దేవుడై ఉన్నటువంటి ఈ దేవుడు మనిషిగా వచ్చాడు. రీజన్ ఈజ్ ఓన్లీ వన్, ఒకే ఒక్క రీజన్, అండ్ దట్ ఈస్ హి లవ్స్ యు. మనుషులంటే ఆయనకి ఇష్టం. మనుషులు మళ్ళీ మనుషులు అవ్వాలి అన్నది ఆయన న్యూ క్రియేషన్, నూతన సృష్టి అనే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ను ప్రకటించడమే, ఆ ప్రాజెక్ట్ లో బ్రతకటమే, ఆ ప్రాజెక్ట్ అనుసారంగా మన చేతిలో ఉన్న విద్యను, మనకున్న టెక్నాలజీని ఉపయోగించటమే క్రిస్మస్ అనే ఈ పండుగకున్నటువంటి నిజమైన అర్థం. ఇంకెక్కువ సమయం తీసుకోకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాలంటీర్స్, ఒకవేళ మీకు మీ టైంకు సూటబుల్ గా ఉంటే ప్రశ్నలు తీసుకోండి. ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రెడీనే. థ్యాంక్ యూ.